నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇక ఈ నెల మాస ఫలితాలు, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం. గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం ఏమో 12 రాశుల వరకు ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, అంటే రాశి అనేది మనకు తెలుసు. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని రాశి అంటాం, అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము. రాశి వారీగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం నేను ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం, శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ఇచ్చేస్తాడు, పట్టుకుంటే కూడా అలాగే అంటే కర్మకారకుడు, ఆయుకారకుడు ఆయనే. కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా. సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది. అంటే ఆ పుష్ అనేది కావాలి, అది శనీశ్వరుడే ఇస్తారు. అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నిటిలోకి. సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు, మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట 13th జూలై, అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి. అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారనమాట. ప్రస్తుతం మిథునంలో మనకి గురువు ఉన్నారు. గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్ ఉంది. అంటే సన్ కూడా ఉన్నారు కదా. సో సన్ ఎప్పుడు మారుతున్నారు, మనకి 16th ఆఫ్ జూలై మారుతున్నారు. ఎక్కడికి, కరకానికి అంటే కటకానికి. సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో 10వ తేదీ 10 జూలై బయటకు వస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. సో అటు బెనిఫిట్గా ఉండాలి, అటు మాలిఫిక్. అంటే లైఫ్ అనేది ఏంటి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో రెండూ ఉండాలి, అప్పుడే మనం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావన్నీ తెలియవు. మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావన్నీ ఏమీ తెలియవు. ముందుకెళ్ళడం, అక్కడే స్తంభించిపోతాం. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట. సో 10 జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. సన్ నేను ఇందాక అన్నట్టు జూలై 16th మనకేమో కర్కానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ జూలై 18th రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నారనమాట. ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగ్రేషన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే, సో చేయమని చెప్తూ ఉంటాము. కేతుతో పాటు ఉన్నారు, అది కూడా సింహంలో ఉన్నారు. సో కేతు కూడా సింహంలో ఉన్నారు. రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ 28th జూలైకి మనకి కన్యకు వస్తున్నారనమాట. సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. సో మనం అన్నీ కవర్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే, ఈ నెల అని కాదు, ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దంటారు కదా. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు. తప్పక పాజిటివిటీ పెంచుకోండి. మనం ఈ పూజలు చెప్పడం కానీ, ఒక కార్యక్రమం చెప్పడం కానీ, లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని, యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి. అదే ఏంటి,
పాజిటివిటీ ద్వారాగా నడవడానికి. సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం. సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా, ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే బ్లడ్ అంటూ ఉంటాం కదా, ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం, అంటే మార్స్ జపం చేయొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది. అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి. ఇప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే ఏంటి, నేను ఒకదాన్ని కాకుండా ఒక కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం, మనం ఎవరిని ఫోర్స్ చేయాలి, అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో తప్పక ఇది చేసినప్పుడు, జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది, అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం, పాజిటివిటీ కూడా పంచుకోవాలి. సో ఇది చెప్పడం కూడా దాని గురించి అన్నమాట. సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మన అందరినీ బ్లెస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లెస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి స్థితిగతులు అన్నమాట. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది మ్యామ్ ఈ జూలై మాసం? సింహరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే హెల్త్ చూసుకోవాలి అని. ఎందుకంటే కూడనే మార్స్ అని కేతు ఉన్నారు. 11th మనకి ఏంటంటే సంచారం జరుగుతుంది. అంటే ఏంటి, మనకి మిథునంలో జరుగుతుంది, అదే 12వ ఇంటికి వస్తున్నారనమాట. ఎప్పుడు సెకండ్ వీక్ అయిన తర్వాత థర్డ్ వీక్లో వస్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి లాభాలు చేకూరుతాయి. అంటే ఏంటంటే మనకి మనం చేసే పనిలో మనకి చాలా మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ, అంటే ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడడం కానీ, మనం అనుకున్నది సాధించడం కానీ, ఆ దిశలో నడవడం కానీ జరుగుతుంది తప్పక. అంటే కెరియర్ పాత్ మనం చెప్పుకునేది, వీళ్ళు అనుకునేది తప్పక సాధిస్తారు, అదే కష్టపడి సాధిస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతవరకు ఇక్కడ 2 గ్రహాల కలయిక ఉంది కనుక తప్పక అది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే శ్రమ పడాలి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే రాహు కూడా మనం చూసాము అంటే 7th హౌస్లోనే. సో దాంపత్య జీవితంలో పార్ట్నర్ కానీ, అంటే లైఫ్ పార్ట్నర్ కానీ, లేకపోతే మనకి బిజినెస్ పార్ట్నర్ కానీ తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ట్రావెలింగ్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే శని హౌస్లో ఉన్నారు కదా రాహు. అలాగే లాంగ్ డిస్టెన్స్ ఇది చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. కేతు మనకి తెలుసు సడన్గా డబ్బు ఇచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ నెలలోనే అన్నీ వచ్చేయాలని కాదు, ఆ సూచనలు అయితే తప్పక ఉంటుంది. సడన్గా లాభాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. అది బిజినెస్ పీపుల్కి ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం. కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి బాగుంటుంది. శ్రమ అనేది కొంచెం అధికం. అలాగే మనం ఎప్పుడు చెప్పుకోవాలి, అష్టమ శని జరుగుతుంది కానీ రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక తప్పక చాలా బాగుంటుంది. సో 8th శనికి ప్రభావం కొంచెం తగ్గుతుంది. సో తప్పక ఏంటంటే ఆబ్స్టకల్ లేకుండా ముందుకు సాగేది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్పాం, ఈ రాశికి అధిపతి మనకి 12th హౌస్కి దిగుతున్నారు. సో తప్పక ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే అందరితోనూ కొంతవరకు క్లాషెస్ వచ్చే, అంటే చిన్న ఆర్గ్యుమెంట్స్, విభేదాలు అనుకుందాము, ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ మార్స్ కూడా ఈ రాశికి చాలా చాలా బెనిఫిట్, అంటే ప్లస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఒక గ్రహం. కానీ కేతుతో పాటు ఉంది కనుక తప్పక ఏంటంటే ఏదైనా సరే మనకి సాఫీగా అవ్వదు. అంటే ఇవాళ బాగుంది అనుకోవడానికి ఉండదు అనమాట. ఒక 24 hours ఒక గంట అయినా ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా ఏదో ఒకటి, అంటే బ్లాక్ సర్కిల్లో వైట్ చూడాలి, వైట్ సర్కిల్లో బ్లాక్ చూడాలని చెప్తాం, అలా అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటాడు. సో తప్పక నోటి దురుసు అనేది కొంచెం తగ్గించుకోవాలి, ఈగో క్లాషెస్ వద్దు, సపోర్ట్ సిస్టమ్ కొంచెం తక్కువ. సో అలాగే బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. అంటే ఏంటి, చేసే పనిలోనే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, టీమ్ లీడర్గా ఉన్నాం, రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి.
అది చేయలేక యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక లాంగ్ డిస్టెన్స్ నేను చెప్పినట్టు ఫారిన్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు తప్పక ఏర్పడతాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మాత్రం కొంతవరకు లాభం చేకూరుతుంది అని చెప్పుకోవాలి. వీళ్ళు చేయవలసిన పరిహారాలు అంటే తప్పక గణపతికి ఫస్ట్ పూజ చేయాలి. ఏదైనా సరే ఎవరిదైనా మీరు నిత్యం పూజ చేసినా ఫస్ట్ గణపతిని తలుచుకునే చేయండి. ఏదైనా సాధన చేయాలనే కూడా ఫస్ట్ గణపతిని తలుచుకోండి. దట్ విల్ గివ్ యూ ఏంటంటే టు సర్టన్ ఎక్స్టెంట్ ఆబ్స్టికల్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడు మనం గణపతికి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం, గణపతి ఎలా ఉంటారు, తల కూడా పెద్దగా ఉంటుంది అంటే ఏంటి, ఇంట్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, క్లారిటీ అనేది పెరుగుతుంది మనకి. సో క్లారిటీ పెరగాలంటే ఫస్ట్ గణపతి, తర్వాత మనకి సన్ గాడ్కి ఆదిత్య హృదయం చేయడం కానీ లేకపోతే సండే అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే ఒక సాఫ్రాన్ క్లాత్ ఒక ఫ్లాగ్ కానీ మన ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే దేవుడి గదిలో పెట్టుకోవడం కానీ మంచిదన్నమాట. ఓకే, కలర్ చెప్పండి సింహరాశి వారికి. తప్పక వీళ్ళు ఏంటంటే రెడ్ అలాగే ఆరెంజ్, ఇవి రెండు దగ్గర కలర్సే. బట్ ఏంటంటే మనం ఎక్కువ గోల్డ్ కూడా చెప్పుకుంటాం, ఎందుకంటే సన్ 12th హౌస్కి దిగుతున్నాడు కనుక ఎక్కువ మనం ఏంటంటే ఆరెంజ్ అండ్ గోల్డ్ వేసుకుంటే మంచిది, ఎస్పెషలీ ఆన్ సండేస్ బాగుంటుంది. చాలా అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. ఇక గోల్డ్ అండ్ రెడ్ లేదా ఆరెంజ్ అండ్ గోల్డ్ రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి ఈ విషయం తెలవగానే సింహరాశి వారు అందరు చక్కగా షాపులకు వెళ్ళేసి పట్టు చీరలు కొనేస్తారేమో రెడ్ కలర్. ఇవి ఏదేమైనా మీరు పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒక్కసారి చూపించుకోండి. జాతకాలని డాక్టర్ ఆర్పి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.